పోస్ట్ కార్డ్ కథ. కథ శీర్షిక నాన్నతోడు. కథ రచన చదువుచున్నదే సురేంద్ర రొడ్డ. రాత్రి 10 గంటలకు చిత్తూరులో బస్ ఎక్కినప్పటి నుండి నా గుండెల్లో గుబులు. 25 ఏళ్ళు వచ్చినా రాత్రిలో ఒంటరిగా తిరగాలంటే భయం. 11 గంటలకు ఐరాల హై స్కూల్ దగ్గర దిగుతాను. మా నాన్న రావడం ఆలస్యమైతే ఎలా? అసలే అమావాస్య అనే ఆందోళన. నా భయం నాది కానీ ఈ నేలలో ఎప్పుడూ ఆలస్యంగా రాలేదు. నాకంటే ముందు వచ్చి నిలువుగాలతో ఎదురు చూస్తుండేవాడుగా అని స్థిమితపడుతుండగానే బస్ స్టాప్ వస్తే కండక్టర్ పిలుపుతో బ్యాగ్ తీసుకొని దిగాను. నే అనుకున్నదంతా అయింది. నాన్న లేరు. కటిక చీకట్లో ఒంటరిగా ఒళ్ళంతా చెమట్లు కారిపోతున్నాయి. కళ్ళు నులుముకొని చూస్తే దూరంగా మినుకుమంటూ ఆరుతూ వెలుగుతూ ఓ నిప్పు కణిక కనిపిస్తే కొండంత ధైర్యం వచ్చింది. అది ఖచ్చితంగా మా నాన్న బీడీ తాగుతున్న వెలుగే. గబగబా దగ్గరకు వచ్చాడు. నే గట్టిగా అరుస్తున్నా మౌనంగానే వెనుదిరిగాడు. మామూలుగా నా చేతిలో బ్యాగ్ అందుకునేవాడు. ఇప్పుడు ఎందుకో అందుకోడే. దారంతా దెయ్యాలు లేవు, భూతాలు లేవు, ఎందుకురా భయం అంటూ సొదపెట్టేవాడు. ఇప్పుడు ఎందుకో ఈ మౌనం అర్థం కావటం లేదు. ఇంతలోనే మా గోవిందరెడ్డిపల్లి వచ్చేసింది. ఎప్పుడూ నిశ్శబ్దంగా నడిరే నిద్రలో ఉండే పల్లి మేలుకునే ఉంది. అందరూ విచిత్రంగా నన్నే చూస్తున్నారు. మా మామ రాత్రంటే చచ్చేంత భయం కదా, ఒంటరిగా ఎలా వచ్చావు అని అడిగాడు. మా నాన్న తోడు వచ్చాడుగా అన్నాను. ఆ మాటతో మా మామ తెల్లబోయాడు. ఇంటి ముందర కట్టెలు మండించి అగ్గి రాజేస్తున్నారు. నాన్న తల దగ్గర దీపం వెలుగుతూ